హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది లాజికల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది మనకి కేసరహల్లి అనే ఏరియాలో ఉంది. సో ఇది మొత్తం 120 acres లస్ట్రీన్ క్యాంపస్ చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి ఏమేమి కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్లస్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు మనం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉన్నాము. లోపలికి వెళ్ళి లైక్ ఎవరన్నా కానీ మన తెలుగు స్టూడెంట్స్ కానీ లైక్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫస్ట్ ఇక్కడికి రావాలి. గేట్ నెంబర్ 3 ఉంటుంది. గేట్ నెంబర్ 3 ముందే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి లోపలికి కూర్చొని వాళ్ళ కౌన్సిలర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. సో ఇప్పుడు మనం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్నాము. చూసుకోవచ్చు, ఇదంతా మనకి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. సో ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ గెలిచిన మెడల్స్, అవి ట్రోఫీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ స్టూడెంట్స్ గెలిచిన ట్రోఫీస్. సో ఇది వెయిటింగ్ హాల్ అనమాట. కౌన్సిలర్స్ మనకి ఇక్కడ మీరు వెయిట్ చేస్తూ ఉంటే కౌన్సిలర్స్ వచ్చి మీకు ఏం కావాలో డీటెయిల్స్ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం ఆచార్య యూనివర్సిటీ ఆడిటోరియం ముందున్నాం అనమాట. ఇది మనకి మెయిన్ ఆడిటోరియం. లోపల ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగాలన్నా, ఏదన్నా స్పీచెస్ అవి జరగాలన్నా కూడా మొత్తం ఎక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. ఇది మనకి ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్యాఫ్టేరియా అనమాట. స్టూడెంట్స్ ఏదైనా తినాలని అనుకుంటే ఇక్కడ నుంచే తినొచ్చు. ఇలాంటి క్యాఫ్టేరియా మనకి చాలా ఉంటాయి లోపల. కాలేజ్ చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి. ఇదంతా కూడా స్టూడెంట్స్ చదువుకోవడానికి చర్చ చేయడానికి ఆడతారు. ఇక్కడ మనం చూసుకుంటే వాలీబాల్ కోర్ట్ ఉండింది, ఖోఖో ఆడుకోవడానికి ఉండింది, ఇక్కడే కబడ్డీ కూడా ఆడుకోవచ్చు కోర్ట్ తీసుకొని. అట్లా డిఫరెంట్ ఇదంతా ఫ్రీ జోన్ అనమాట. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జిమ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉండింది. సపరేట్ ట్రైనర్ ఉంటారు. గర్ల్స్ బాయ్స్ డిఫరెంట్ టైమింగ్స్లో ఆడుకోవచ్చు. ఎట్ టైం రావాలన్నా కూడా ఉంటుంది. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాము. ఇది మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. ఎవరన్నా స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఈ ఏరియా. దీని తర్వాత పక్కనే లొకేషన్ చూసుకోవచ్చు ఎలా ఉండిందో. వాటర్ రిజర్వాయర్ లాగా ఉండింది మొత్తం అంతా. బ్యూటిఫుల్ లొకేషన్ ఉండింది. ఇప్పుడు మనం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం కదా. మనం వెనకాల చూసుకోవచ్చు, ఇదంతా బాస్కెట్బాల్ గ్రౌండ్ అనమాట. బాస్కెట్బాల్ ఆడే వాళ్ళందరూ ఇక్కడ చూడొచ్చు, చూసే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అలాగే ఇటుపక్క చూడండి ఎలా ఉంటుందో. సో హియర్ కమ్స్ ద బిగ్ రివీల్. క్రికెట్ స్టేడియం అనమాట. సో చాలా పెద్ద క్రికెట్ స్టేడియం. మనం చాలా కాలేజీలో ఇలాంటి స్టేడియం ఉండదు. సో ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, నైట్ ఆడుకోవచ్చు. చాలా పెద్దది. సో చుట్టూతా ఆడియన్స్ కోసం అనమాట. బయట ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది క్రికెట్ స్టేడియం అనేది. సో ఇది మనకి ఫుట్బాల్ కోర్ట్ అనమాట. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొత్తం ఒకే పక్క ఫుట్బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ స్టేడియం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైబ్రరీలో ఉన్నాం అనమాట. ఇది మనకి లైబ్రరీ. సో 3 floors, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సో మనం వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. లైబ్రరీ కూడా చాలా బాగుండింది, చాలా స్పేసియస్గా ఉండింది. సో ఎట్ ఏ టైం స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ చదువుకుంటూ ఉండొచ్చు. మనం వెళ్ళి మొత్తం చూద్దాం. సో ఇదంతా మనకి లైబ్రరీ అనమాట. ఎక్కడికక్కడ బుక్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్స్ చదువుకోవడానికి వాళ్ళకి సపరేట్గా క్యాబిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇదంతా మనకి ఫస్ట్ ఫ్లోరు. చాలా బుక్స్ ఉంటాయి. ఇలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఇలాగే పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కావాల్సిన బుక్స్ అనేవి ఉంటాయి. అక్కడ చదువుకోవడానికి స్పేస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, అది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం
ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైబ్రరీలో ఉన్నాం అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు కావాల్సిన ఎవ్రీ డిపార్ట్మెంట్ బుక్, అది రెగ్యులర్ వాళ్ళు చదివే కోర్స్ రిలేటెడ్ అయినా కానీ, ఎగ్జామ్స్ రిలేటెడ్ అయినా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జర్నల్స్ అయినా కానీ ఎవ్రీథింగ్. ఎందుకంటే మొత్తం 3 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్లో ఉండింది. సో ఇక్కడ బుక్స్ ఉంటాయి, మొత్తం ఇవన్నీ బుక్స్ అనమాట. ఇప్పుడు ఉన్నాం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్ బ్లాక్ ఉన్నాము. లోపలికి వెళ్ళి బ్లాక్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి. సో ఇదంతా మనకి ఆర్కిటెక్చర్ బ్లాక్ అనమాట. క్లాస్ రూమ్స్ ఉంటాయి, లోపల ల్యాబ్ అది జరుగుతూ ఉంది. ఇది మనకి ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్టడీస్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయో చూసుకుంటే, బ్యాచిలర్ ప్రోగ్రామ్స్లో బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఏవియేషన్, బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను, క్లౌడ్ కంప్యూటింగ్, బీసీఏ డేటా సైన్స్, బీకామ్, ఇలాంటి కోర్సులు డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఫిజియాలజీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి వెండింగ్ మిషన్స్ అది కూడా ఉంటుంది ఎవ్రీ బ్లాక్కి. ప్లస్ వెనకాల ఉన్నవి వీళ్ళ స్టూడెంట్స్, ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, వీళ్ళు పొందిన ట్రోఫీస్ అనమాట. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇది పాలిటెక్నిక్ బ్లాక్ అనమాట. సో డిప్లొమా కోర్సులన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనకి డిప్లొమాలో ఏరోనాటికల్లో అపీరల్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరు, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కోర్సులు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ బ్లాక్ ముందు ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి బీటెక్ కోర్సెస్ అన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి. లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ఇది మనకి ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. లోపల ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి, అందుకని మనం కింద ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళట్లేదు. సో మనం ఇలా స్ట్రైట్కి వస్తే ఎంటర్ అయిన తర్వాత ఇది మనకి ల్యాబ్ అనమాట, కంప్యూటర్ ల్యాబ్స్. సో మనకి డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అల్గారిథమ్స్ అండ్ డేటాబేస్ ల్యాబొరేటరీ, దిస్ ఈజ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబొరేటరీ. అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ల్యాబ్, డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయి అనమాట. ఇలాంటి డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి బ్లాక్ మొత్తంలో. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ బ్లాక్లో వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఉన్నాం అనమాట. ఇది మనకి ఓవరాల్గా వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి. సో సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోవచ్చు. లైక్ తర్వాత మనకి ఇటు పక్క చూసుకుంటే వైట్ బోర్డ్ ఉండింది, తర్వాత అలాగే మనకి డిస్ప్లే ఉండింది. ఏదన్నా కానీ పీపీటీలు కానీ ఏదన్నా వీడియోస్ విజువల్గా చూపించాలి అన్నా కూడా. సో క్లాస్ రూమ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది క్లాస్ రూమ్ కూడా. సో అన్ని క్లాస్ రూమ్స్ ఇక్కడ ఆచార్య యూనివర్సిటీలో ప్రతి క్లాస్ రూమ్ సిమిలర్గానే ఉంటుంది మనకి. అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే ఉంటాయి, మనం ప్రతి క్లాస్ రూమ్ మళ్ళీ వెళ్ళి చూపించే పని లేదు. సో నౌ వీఆర్ ఎట్ ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. There is a CSC girl with us. We'll talk to her and we'll know the details of CSC program. Hi. Hello. What's your name? My name is Anushka. Where are you from? I'm from Mumbai. So which year you are studying here and which course? Currently, I'm in third year. Okay, my first question is that
you came from Mumbai. There are Yeah. many well-known universities in Mumbai Correct. and different parts of India also. Why only you chose Acharya Institute of Technology? Firstly, I wanted to experience South Indian culture, so I was looking for universities in southern part of India. So I wanted to come to Bangalore, and I tried searching for good colleges, and I found Acharya in that list to be one of the top colleges in Bangalore. Okay. Then coming to faculty and curriculum here. So like what difference you find in our curriculum, Acharya Institute of Technology curriculum and other curriculum? Well, speaking about the CSE curriculum, it pretty much focuses on all the aspects that a CSE student has to go through. Like, it doesn't focus on just one part of the CSE field, right? It focuses on AI, ML, and other fields also. So I felt that it is pretty good. So that's all. Okay. You're from Maharashtra. You are definitely from hostel, I think. Yeah. So how is your hostel experience? What are the amenities they're providing in the hostel, and how is the hostel food? Well, hostel food is pretty great, I would say. Once you get out, you'll just feel that hostel food was actually really good. They provide us with laundry and everything. It is also safe, and the best part is that when you stay in hostel over here, you'll find amazing people, and they'll be your lifelong friends. Okay. So what do you say, like there are different people from different students from different parts of India, so they'll come and they'll join here. How is their experience? I think their experience is also pretty good. I have friends from different part of India, and we celebrate all of the festivals together. So there is we have inclusivity over here. So like no one feels excluded. So I think their experience is also pretty good, I would say. Yeah, I saw the infrastructure, like infrastructure is very good. What about extracurricular activities? Well, for extracurricular activities, we have events. Entire year we carry out various events. We have our annual fest hubba, in which we have events from different fields like singing, dancing, theater, all of the fields we have. So our college also supports many extracurricular activities, including sports and everything. So finally, would you recommend this college to your juniors? Yeah, sure. I would absolutely recommend this college to my juniors, to anyone who is searching for engineering college, because I met many amazing people over here. My experience has been totally great. Okay, thank you so much. Thank you. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూసుకుంటేది ఆచార్య స్కూల్ ఆఫ్ డిజైన్ బ్లాక్ అనమాట. సో మనకి డిజైన్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో మనం చూద్దాము. బీబీఏ యానిమేషన్ అండ్ గేమ్ ఆర్ట్, బీబీఏ గ్రాఫిక్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్, బీబీఏ ఇంటీరియర్ అండ్ స్పేషియల్ డిజైన్, బీబీఏ ప్రొడక్ట్ డిజైన్, బీఎస్సీ ఫ్యాషన్ అండ్ అపీరియల్ డిజైన్. ఈ కోర్సెస్ అనేవి మనకి స్కూల్ ఆఫ్ డిజైన్లో ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో క్యాంపస్ టూర్ మొత్తం కంప్లీట్ చేసాము. అన్ని బ్లాక్లు మ్యాక్సిమం కవర్ చేసాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కవర్ చేసాము. స్టూడెంట్తో కూడా మాట్లాడాము. సో ఓవరాల్గా ఫైనల్గా ఏమంటే ఇది కూడా లైక్ రిజల్ట్స్ పరంగా చాలా బాగుంటుంది, ఇన్ఫ్రా పరంగా చాలా బాగుంటుంది. కోర్సులు కూడా వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్ ఇక్కడ ఇక్కడ ఎన్నైతే కోర్సులు ఉన్నాయో ఈ కోర్సులన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లిస్ట్ అంతా నేను వేస్తాను మధ్యలో, వీడియో మధ్యలో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు అన్ని కోర్సులు, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, ఎంబీఏ దగ్గర నుంచి, పీజీ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, పాలిటెక్నిక్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అన్ని కోర్సులు మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఏ కోర్స్ కావాలన్నా కూడా మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వాటి డీటెయిల్స్ అన్న కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్ టూర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.